యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు. సోదరులారా, మీ అందరికీ నేను ఒక చిన్న మనవి చేయాలనుకుంటున్నాను. అదేమిటంటే, మన భారత రాజ్యాంగ ప్రకారము మనకిచ్చిన స్వాతంత్ర్యాన్ని బట్టి ప్రతి ఒక్క మతము కూడా వారి మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకునే స్వేచ్ఛని మన భారత రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి ఒక క్రైస్తవుడైనా, హిందువైనా, ముస్లిం అయినా వారి మతాన్ని గురించి ఎంతో ఘనంగా వారు ప్రకటించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి చక్కగా అలా చేయండి. పరమతాన్ని గౌరవించండి, మన మతాన్ని ప్రకటించుకోండి. అంతేగాని క్రైస్తవులు హిందువులను తిట్టి, హిందువులు క్రైస్తవులను తిట్టి, ముస్లింలను తిట్టి ఇట్లా ఒకరిని ఒకరు తిట్టుకోవటం వలన వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. మన ఆత్మీయ జీవితము ఎంతో అవమానకరము కావటం తప్పితే, క్రైస్తవుల్ని హిందువులు తిడతారు, హిందువుల్ని క్రైస్తవులు తిడతారు, వీళ్ళు ముస్లింలను తిడతా ఉంటారు. ఎందుకంటే ఇట్లా ఒకరిని ఒకరు తిట్టుకోవటం వలన వచ్చే భక్తి ఏమీ లేదు. కాబట్టి ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఎందుకంటే ఎవరి తండ్రి వాళ్ళ గొప్ప, ఎవరి దేవుడు వాళ్ళ గొప్ప. అంతేగాని ప్రతి ఒక్క వ్యక్తి తన మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకునే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క మతాన్ని చక్కగా స్వేచ్ఛగా ప్రకటించుకోండి. అందరూ ఒకరిని ఒకరు గౌరవించుకోండి. అందరినీ ప్రేమించుకుందాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.